ఏంట్రా ఇంకా రాలేదు అనుకున్నాను. వచ్చేసాయి. చాకులా ఉన్నావు కాసి. ఆ లెఫ్ట్కి తిప్పవయ్యా. లారీకి 5 చెట్లు అనుకున్నా ఈ రోజు మంచి వేటే. నిన్ను మురిచిపోవులే. ఎందుకు మించి బండి వెళ్ళదు. ఏరుంది, ఏరు దాటి వెళ్ళాలి. దిగండి. అందరూ దిగండి అయ్యా. సామాన్లు తీసుకురండి. ఇదే నువ్వు అడిగిన చింతపల్లాడవే. ఎలా ఉందో చూసావా? ఎత్తు సుమారు 100 అడుగులు ఉంటుంది. అంతా ఫస్ట్ క్వాలిటీ టేకు. ఒక్కోటి 4 లక్షలు పలుకుతుంది. సరే కాసి, నీ పని అయిపోయింది. ఇదిగో నువ్వు బయలుదేరు. పో పో. మోటార్ స్టార్ట్ చేయరా. నువ్వు ఎక్కరా పైకి. త్వరగా పని కానివ్వడరా. గడ్డని స్టార్ట్ చేయరా. గాడి కింద పడే. టైట్ చేయరా. కట్ చేయరా. వచ్చేటప్పుడు ఇవన్నీ చూడరా. వాళ్ళు ఆ పెట్రోల్ క్యాన్ విసర్రా. జనరేటర్ బాలే చూడరా. నువ్వేం కంగారు పడకనా. పులులు నక్కలు పట్టుకోవడానికి ఉచ్చు పెట్టుంటారా. ఏంట్రా పులి అనుకుంటావు. దించరా. పులికి పెట్టిన బుచ్చు కాదురా, మీలాంటి పందుల కోసం పెట్టింది. అడవిలో ఉన్న చెట్లు నరికితే నీకేంట్రా. కొడతావంటే ఎవరా నువ్వు. చెప్పినంతసేపు గంగిరెద్దులో తలోపే నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా. నీకెందుకయ్యా ఈ పనులన్నీ. అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమన్నా పెద్ద తోపుగాడువా. ఒక్క ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికెందుకు. మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు. సార్ మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకపోతే వచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఎక్కడే నరికేసేవాడిని. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడులే. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా. అలాగన్నా అన్నా, చెవులోంచి రక్తం వస్తుందన్నా. అయ్యో ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకోపై వాయి కొట్టాడే.